తెలంగాణలో బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఆర్ఎస్ఎస్తో సహా ప్రతి పెద్ద తలకాయకి తెలుసున్న పేరు రాము రమాకాంత్. ఎందుకు? దీంట్లో లాజిక్ ఉండాలిగా. ఎందుకు? వాట్ ఎవర్ స్ట్రాటజీ వీ డేట్ 2014లో అసలు పొలిటికల్గా గ్యాప్ ఎక్కడుంది? స్ట్రాటజీ అంటే అన్న చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ చేసేది ఒక స్ట్రాటజీ. దట్ ఈస్ ఎ పార్ట్, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఎ ఫేస్. ముఖం కనపడుతుంది కానీ బాడీలో ఇంకా వేరే పార్ట్స్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నాయి. గ్యాప్ ఎక్కడుంది? గ్యాప్ని ఐడెంటిఫై చేసి పనిచేయడంలో ఒక రకంగా రమాకాంత్ నేను వీ హ్యావ్ బీన్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ తెలంగాణ ఫర్ ద లాస్ట్ 1 decade. ఐ విల్ టెల్ యూ హౌ. 2014లో గ్యాప్ ఎక్కడుందని మొదలెట్టిన ప్రయత్నం 2018లో అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి అప్పుడు రూలింగ్ ఉన్నది. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. చెప్పినా కదా, నేను ఫస్ట్ టైం ఒక పొలిటికల్ స్ట్రాటజీస్గా డయాస్ మీద మాట్లాడుతున్నా. హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీది 11 సీట్లు కొట్టినాం మేము. ఎవరు కొట్టిర్రు, ఎవరు స్ట్రాటజిస్టులు అంటే ఇద్దరు, రాము రమాకాంత్. అప్పుడు RR ఉండే, ఇప్పుడు RRR అయింది. బట్ 2019, ఎందుకంటే తెలంగాణలో 2019 ఎంపీ ఎలక్షన్స్ 19లో వచ్చినాయి. 18లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే 19లో కూడా ఒక ఎంపీ గెలవడానికి కారణం ఓన్లీ ఇద్దరు స్ట్రాటజీ. ద సేమ్ రిపీటెడ్ ఇన్ 2023. అంటే రాము రమాకాంత్ అనే మాట వినంగానే చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎవడికి మూడిందో, ఏ కాన్స్టిట్యున్సీకి మూడిందో, నువ్వు ఎన్ని సర్వేలైనా చేసుకో, నువ్వు ఎవడైనా ఏమైనా చేస్తా అనుకో, ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ గ్యాప్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసి ఆ గ్యాప్ ఐడెంటిఫై చేసి వర్క్ చేసామో దాని మీద దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ వీ గాట్ హ్యూజ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్ విచ్ ఈవెన్ ద పొలిటికల్ లీడర్స్ ఆర్ స్కేర్డ్ టు టాక్ అబౌట్ అస్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఓకే, సో ఆబ్వియస్గా ఇది మా ఇద్దరికి ఉన్న పొలిటికల్ ప్రస్థానం. ఇప్పుడు రమాకాంత్ నన్ను పిలవకుండా ఉండే అని ఎందుకు అంటుందంటే, ఇప్పుడు శ్రీపాద్ అన్న చెప్పిండు 3 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నాడు. కానీ ఆ రాస్తూనే కొంచెం ఇంకా పొడిగించి చెప్పాలి. యాక్చువల్గా ఇది అసలు సీక్రెట్. 2019లో కోవిడ్ టైంలో ఐ వాజ్ ఇన్ లండన్. నేను లాస్ట్ ఫ్లైట్కి ఇండియా వద్దాం అనుకుంటున్నా. ఓ అంబులెన్స్ కొని డెడ్ బాడీస్ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావు అన్న. నేను కూడా అదే పనులున్నా, ఆల్రెడీ పక్క నుంచి బుక్ మొదలెట్టినా అన్నాడు. బుక్ ఏందన్నా, ఇదే పని నుంచి నువ్వు ఆథరైనావు అని అడిగిన. అంటే లేదు, నేను కోవిడ్ టైంలో అందరు కొత్తవి చేస్తున్నారు, నేను ఆథర్ అవుతా అన్నాడు. నువ్వు ఆథర్ అయితే జనాలు భయపడతారేమో అన్న. దిస్ వాజ్ జెన్యూన్గా మా ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్. బట్ నేను వచ్చి ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఆ దొడ్డు బుక్ ఉందో, అందుకే అది అంత సైజు ఉన్నట్టుంది. ఫస్ట్ బుక్ మీరు అందరు చూడొచ్చు, అక్కడ పైన ఉన్న దాంట్లో ఫస్ట్ బుక్ ఆయన నేను దాచిపెట్టలేను. ఐ స్పీక్ వెరీ స్ట్రైట్. సో 2019లో దానికి బీజం పడ్డది. దాన్ని సాగదీస్తూ రాసిండు, ప్రూఫ్ రీడింగ్ అన్నాడు, ఆ రీడింగ్ అన్నాడు. ఆ పీడిఎఫ్లు చూడలేక నాకు విరక్తి వచ్చింది. ఎప్పుడైతుందా ఈ బుక్, ఎప్పుడు దీన్ని బండి రోడ్ ఎక్కుతుందా అన్న చందంగా ఉండే. బట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను నిజంగా చెప్పాలంటే రమాకాంత్కి ఒక 25 సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. పాలిటిక్స్లో బ్యాక్ ఎండ్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితో నేను ఫస్ట్ టైం పొలిటీషియన్. నిజంగా చెప్పాలంటే అడ్వకేట్గా అదృష్టమో దురదృష్టమో ఫస్ట్ జనరేషన్ అడ్వకేటు, ఫస్ట్ జనరేషను మా ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ ఎన్ఆర్ఐ, ఫస్ట్ జనరేషను పొలిటికల్ స్ట్రాటజిస్టు, ఫస్ట్ జనరేషన్ సోషల్ యాక్టివిస్టు. ఈ వీటిలన్నిట్లో ఎవరు గురువు దొరకలేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్ర పాలిటిక్స్లో రమాకాంత్ వాజ్ దట్ బీకన్. అక్కడ అంటే ఒక దిక్సూచిలాగా, బికాజ్ ఐ టుక్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. బికాజ్ ఇప్పుడు బలగం సినిమా చూసారా? 3 years వేణు 3-4 years కష్టపడి బలగం సినిమా తీస్తే ఎంత సక్సెస్ అయింది. ఊర్లలో టీవీలు పెట్టుకొని స్క్రీన్స్ వేసుకొని చూసి, ఈ బుక్ కూడా ప్రతి విలేజ్ కు 3 years నుంచి కష్టపడి రమాకాంత్ గారు కష్టపడి రాశారు. కాబట్టి బలగం సినిమా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిందో ఈ పవర్ ప్లే బుక్ కూడా ప్రజలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆ పవర్ ప్లే బుక్ లాంచ్ ఈవెంట్ అనేది నిజంగా గ్రేట్. మనం చాలా బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, కానీ పొలిటికల్ దాని మీద ఎలాంటి బుక్స్ అనేవి లేవు. వీళ్ళు రమాకాంత్ గారు ముఖ్యంగా 2 years బ్యాక్, మన 1 year బ్యాక్ అనుకుంటాను, మన శ్రీపాదం గారు చెప్పారు ఇట్లా బుక్ లాంచ్ చేస్తున్నామని. నిజంగా వండర్ అనిపించింది. ఎందుకంటే మనకు మార్కెట్లో దీని మీద బుక్స్ అనేవి మనకి ఎక్కడ అవైలబుల్గా లేవు. కానీ అన్ని డబ్బులున్నోళ్ళే ఎమ్మెల్యేలు, డబ్బులున్నోళ్ళే పొలిటికల్ అనేది రాంగ్ కాన్సెప్ట్.
కాబట్టి ఈ బుక్స్ ద్వారా వీళ్ళు మనకు అంటే ముఖ్యంగా యూత్కు నా ఉద్దేశం ఏంటంటే ఇది ఆల్రెడీ పొలిటికల్లో ఉన్న వాళ్ళకి పనిచేయకుండా కొత్తగా ఎవరైతే పొలిటికల్ రావాలనుకుంటారో వాళ్ళకు ఉపయోగపడితే చాలా బాగుంటుంది. 11 days ఆన్లైన్ ప్రోగ్రామ్ పెడితే చాలా మంది జాయిన్ అవుతారని నా యొక్క సజెషన్.